తెలుగు తెరపై నిండు సోయగాలను పంచిన మహానటి సావిత్రి జన్మించి నేటికి 90 ఏళ్లు. కేవలం 15 ఏళ్ల సినీ ప్రయాణంలో 46 ఏళ్లకే లోకం వీడిన ఆమె తెలుగువారికి పార్వతి, మధురవాణి, మిస్సమ్మగా తమ ఆడపడుచుగానే మిగిలిపోయింది. అద్భుత నటనతో జగజ్జేయమానంగా వెలిగిన సావిత్రి జీవితం చివరి ఘట్టంలో దుఃఖదాయకంగా మారింది. నమ్మి మోసపోయిన వారి వంచన వల్ల ఆమె ఆర్థికంగా దెబ్బతిన్నారు. 14 ఏళ్ల వయసులో తండ్రి లేని లోటును లాలించే మనిషిలో వెతుక్కునే క్రమంలో ఆమె జీవితంలోకి జెమినీ గణేశన్ ప్రవేశించారు. భానుమతి నిరాకరించిన దేవదాసులో పార్వతి పాత్ర, మిస్సమ్మ పాత్రలు సావిత్రికి దక్కి ఆమెకు తిరుగులేని స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. వ్యక్తిగత జీవితంలో అధిక తిండి, మద్యపానం వంటి లోపాలు ఆమె రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. అంతేకాక చదువుకున్న వారి తోడు లేకపోవడం, ఇన్కమ్ ట్యాక్స్ దెబ్బ, సొంత దర్శకత్వంలో తీసిన ప్రాప్తం, వింత సంసారం సినిమాలు ఫ్లాప్ కావడం ఆమెకు తీవ్ర ఆర్థిక, మానసిక దెబ్బ తగిలింది. సావిత్రి చేసిన తప్పులు, ఆమెను నమ్మించిన వారి ద్రోహం ఫలితంగా ఆమె జీవితం విషాదాంతమైంది. 1980 మే 11న డయాబెటిస్ పేషెంట్గా ఇన్సులిన్ తీసుకుని సరైన ఆహారం తీసుకోకుండా నిద్రపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు 19 నెలల పాటు మృత్యుశయ్యపై ఉండి తనువు చాలించారు.